ఈ రోజు ఏ ముహూర్తానికి పెళ్లి ఆగిపోయిందో అదే టైంలోగా రేపు వాడు పెళ్లి జరిపించాలి. లేదంటే వాడితో పాటు నిన్ను తోడుగా పైకి పంపిస్తాను. అంటే వాడు చావలేదా? ఇంత చేసిన వాడిని వదిలిపెట్టేశావు బావా? పందిట్లో మన ఇందు పెళ్ళాపి అందరిలో మన పరువు తీసిన వాడిని ప్రాణాలతో వదిలేస్తావా? అలా ఎలా వదిలేసావు బావా? నా ఇంటి పరువు తీసిన వాణ్ణి అంత సులువుగా ఎలా వదిలేస్తాను? వాడి ప్రాణాలు తీయాలనుకుంటే శారద అడ్డుపడింది. ఈ రోజు ఏ ముహూర్తానికి పెళ్లి ఆగిపోయిందో అదే టైంలోగా రేపు వాడు పెళ్లి జరిపించాలి. లేదంటే వాడితో పాటు నిన్ను తోడుగా పైకి పంపిస్తాను. నా కొడుకు ఆ పెళ్లి జరిపించి నన్ను తీసుకొచ్చుకుంటాడు. పదండి వెళ్దాం. నిజమా? ఆ శారద నీతో వస్తోందా? అవును, కారులోనే ఉంది. చాలు బావా, ఇది చాలు. ఆ శారద మనతో ఉంది అంటే వాడు చచ్చినట్టు ఇందు పెళ్లి చేస్తాడు. జరగాలి, లేదంటే ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు. పిన్ని, ఒకటనుకుంటే అంతకంటే గొప్పగా మనకు జరిగింది. నీ మాటల్ని బట్టి మీ ఆయన వాణ్ణి ఏమీ చేయలేదని తెలుస్తోంది. ఇంకేం జరిగింది? బావా ఆ శారదను తీసుకొస్తున్నాడు. ఆ గగన్ గాడు వంశీ నొప్పించి పెళ్లి చేయడం అనేది జరగదు. అది జరగలేదంటే అవమానంతో శారద బతకదు. అది చచ్చింది అంటే ఆ తల్లి కోసమే బతికేవాడు బతకడు. అదృష్టం బాగానే కలిసొచ్చింది పిన్ని. వాణ్ణి చంపి వస్తాడనుకుంటే ఇద్దరి చావుకి తెలియకుండానే ముహూర్తం పెట్టుకొస్తున్నాడు నా బావ. నీకోసమే చూస్తున్నాను. అక్కడ హాస్పిటల్లో ఇందు పరిస్థితి అలా ఉంది. దాని గురించి బాధ లేదా నీకు? నీ మేనకోడలే కదా. బాధ నాకెందుకు? కొన్ని జరగాలంటే కొందరు బాధపడాలి. అంటే ఇందు గురించి నీకే బాధ లేదన్నమాట. కారణమే నేనైనప్పుడు నాకెందుకు బాధ? ఏంటి అర్థం కాలేదా? ఆ పెళ్ళాపింది నేనే. వచ్చిన వాణ్ణి ఇక్కడికి రప్పించి గొడవ సృష్టించింది నేనే. చివరికి ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది నేనే. అన్నింటికి కర్త కర్మ క్రియ నేనే. ఫలితం మాత్రం మీరు అనుభవిస్తున్నారు. నువ్వా? అవును, నేనే. అంతా ఈ అపూర్వ ఆడించే ఆట. నువ్వు అసలు మనిషివేనా? కూతురులాంటి ఇందు పెళ్లి ఆగిపోయేలా చేస్తావా? తన ఆ విధంగా హాస్పిటల్లో బాధపడుతుంటే ఏ మాత్రం జాలి లేకుండా
అదేదో నువ్వు చేసిన గొప్ప ఘనకార్యంలా ఫీల్ అవుతున్నావా? ఆ రాజుల యుద్ధంలో సైన్యం చావాలి, అదే ధర్మం. పెళ్ళాపి ఇందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడానికి కారణమై కూడా ఏ మాత్రం బాధ లేకుండా మాట్లాడతారా? ఇప్పుడే ఈ విషయం నాన్నతో చెప్తాను. హలో 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 ఏమని చెప్తావు? ఎవరికి చెప్తావు? హ, సాక్ష్యం ఏముందని చెప్తావు? అంతా ఆ గగన్గాడే చేశాడు అనడానికి సాక్ష్యం ఉంది. నువ్వు వెళ్ళి చెప్పినా నేనే చేశాను అనడానికి ఎక్కడా ఎలాంటి చిన్న ఆధారం కూడా నువ్వు చూపించలేవు.